పరిశుద్ధాత్ముడు వ్యక్తిగతంగా సహాయం చేసేవాడు. విశ్వాసుల మధ్యలో ఉండి వ్యక్తిగతంగా సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడంట? గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎలా పంపించాడు? ఎన్నిసార్లు పంపిస్తాడు దేవుడు ఆత్మను? మన వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి పరిశుద్ధాత్మ రా అని యాక్షన్ చేస్తారు. మన వాళ్ళు కొంతమంది పూనకాలు వచ్చి కొంతమంది ఊరికి డ్యాన్స్లు వేస్తారు. వచ్చేసాడు పరిశుద్ధాత్ముడని కేకలేసి దాన్ని గోలగోల చేసి రచ్చరచ్చ చేస్తారు. పరిశుద్ధాత్ముడు అలా రచ్చ చేసేవాడు కాదు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఎలా ప్రవేశిస్తాడంటే మనకు తెలియకుండానే ప్రవేశిస్తాడు. ఇప్పుడు నువ్వు నిజంగా మారు మనసు పొంది నిజంగా యేసు ప్రభువులో జీవిస్తానని నువ్వు ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి వస్తానని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో పరిశుద్ధాత్ముడు నీకు తెలియకుండానే బాప్తిస్మం అనే కార్యక్రమంలో వెంటనే వస్తాడు. ఇక తర్వాత ఆయన వెళ్ళిపోడు. ఆయన ఇంకా బయటకు పోడు. పొమ్మంటే పోయి వచ్చి రమ్మంటే రావడానికి ఆయన ఏమన్నా గారడీలకి పనిచేసేవాడు కాదు. ఆయన నువ్వు డ్యాన్సులు వేసి దరువులు కొట్టితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేవాడు కాదు. ఆయన దేవుడు అల్లరికి కర్త కాదు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడి యొక్క ప్రవేశం జరిగిందంటే నీకు ప్యూర్గా నిన్ను పాపము చేయనీయకుండా ఆయన నిన్ను ప్రోత్సహిస్తూ దేవుని వైపు ముందు నడిపిస్తానే ఉంటాడు.